హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఎర్లీ మార్నింగ్ అనేది వాకింగ్కి వచ్చాం. సో వాకింగ్ చేస్తుండగా ఇక్కడ చక్కటి వాతావరణం, అదేవిధంగా డైటీషియన్ ప్లాన్ కోసం మీకు ఇవాళ చెప్తాను. ఏంటి అంటే, ఎప్పుడైతే మనం డైట్ ప్లాన్ స్టార్ట్ చేసామో దీనికి ఒక టార్గెట్ అనేది ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి. దాంతోపాటుగా టార్గెట్ పెట్టుకున్న తర్వాత టార్గెట్ మీద మనం రివ్యూస్ కూడా చేసుకుంటూ ఉండాలి. మనం ఏదైనా పొరపాటు చేస్తున్నావా, లేకపోతే సరిగ్గా చేస్తున్నావా లేదా, వెయిట్ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మీ వెయిట్ అనేది రిడ్యూస్ అవుతూ ఉంటుంది, దాంతోపాటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి తగ్గుతుంది, ఒకసారి పెరుగుతుంది. దాంతోపాటుగా నా వెయిట్ కూడా నియర్ అబౌట్ 6 కేజీస్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ స్టబన్గా ఉండిపోయింది. దాని తర్వాత మళ్ళీ తగ్గలేదు. సో దాని తర్వాత మనం నిరాశ పడకుండా కంటిన్యూ చేస్తూ ఉండాలి. కంటిన్యూ చేస్తేనే మనం న్యూట్రిషన్ డైట్ అనేది కంటిన్యూ చేస్తుండే ఆ ప్రాసెస్లోని ఏ విధమైన నిరాశ పడకుండా అదే విధంగా మనం ప్రతిరోజు కూడా స్టిల్ అదే కిక్ స్టార్ట్తో మనం స్టార్ట్ చేయాలి. దాంతోపాటుగా ప్రతిరోజు కూడా ఉత్సాహంతో నేను ఎలాగైనా తగ్గాలి, ఎలాగైనా సరే షో చేయాలి అని మనం ప్రతిరోజు కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. సో కొన్ని రోజులకే మీ బాడీలో మీకే తెలుస్తుంది ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏ విధంగా జరిగిందో. సో నాకు కూడా కొన్ని బట్టలు ఏవైతే ఉండేవో నాకు టైట్గా ఫిట్ అయినవి అవన్నీ కూడా కొంచెం లూజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. దాంతోపాటుగా ఇప్పుడు మనం చూసినట్టయితే నెక్స్ట్ మీకు వేరే వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి మీరు వెయిట్ తగ్గుతున్నారని చెప్తారు. మెయిన్గా మీ మోటివేషన్ అనేది మర్చిపోకండి. మోటివేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రతి మనిషికి కూడా. అదేవిధంగా ఎప్పుడైతే మనం డైటింగ్ స్టార్ట్ చేసామో అప్పుడు కూడా మోటివేషన్ అనేది ఉంటుంది. మీరు పాత వీడియో కూడా ఆల్రెడీ చూసే ఉంటారు. ఒక సబ్స్క్రైబర్ మనం కమెంట్ చేశారు, చాలా నీట్గా, చాలా బాగా ఎంతూజియాస్టిక్గా నాకు అంతా కూడా మోటివేట్ చేస్తూ చెప్పారు. వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అదేవిధంగా మీరందరూ కూడా కమెంట్ చేసి చెప్పండి ఏ విధమైన జర్నీ అనేది మీరు స్టార్ట్ చేశారో లేకపోతే స్టార్ట్ చేయబోతున్నారో. థ్యాంక్ యూ. సో డే అనేది స్టార్ట్ చేసాం మనం. ఇందులో డ్రై ఫ్రూట్స్ అదేవిధంగా వాటర్ కన్జ్యూమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు వచ్చింది చనాతో పాటు మనకి కీరా, ఆనియన్స్, డైట్ ఫుడ్, దాంతోపాటు హెల్తీ ఫుడ్ కిక్ స్టార్ట్ చేయడానికి. సో ఈ విధంగా డైట్ ఫుడ్ మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి అంత ఉత్సాహంగా మనం ప్రతిరోజు కూడా మారిపోతాము. ముందు నేను కొంచెం లేజీగా ఉండేవాడిని, కానీ ఇప్పుడు ఈ డైట్ ప్రోటీన్ తీసుకున్న తర్వాత, ఫుడ్ తీసుకున్న తర్వాత కొంచెం ఉత్సాహం అనేది గ్యారంటీగా మీరు చూస్తారు. దాంతోపాటు మధ్యాహ్నం లంచ్ అనేది మనకి కిచిడి, కాలీఫ్లవర్ అండ్ క్యాప్సికమ్, దాంతోపాటుగా రైతా, కాలీఫ్లవర్ అండ్ క్యాప్సికమ్, దాంతోపాటుగా మనకి రైతా ఉంటుంది. రైతా ప్రతిరోజు కూడా మీరు చూస్తూనే ఉంటారు. దాంతోపాటు గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఏదైనా సరే వెజిటేబుల్, కానీ ఇంట్లో చేసిన వాళ్ళు మాత్రం చాలా హ్యాండ్సప్ చెప్పాలి. ఎందుకంటే తెల్లవారు లేసి ఇవన్నీ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్, పెద్ద ఛాలెంజ్ కూడా. నైట్ అయినప్పటికీ పన్నీర్, ఫ్రైడ్ రైస్, చిన్న పన్నీర్ ఒక బౌల్తోనే తీసుకుంటాం మనం, ఎక్కువ తీసుకోము. సో నైట్ అనేది మీరు చాలా బేగా తినేయాలి. 7 o'clock కల్లా మీ డిన్నర్ని కంప్లీట్ చేసేస్తే అపిటైట్ అనేది మీకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది. దాంతోపాటు కర్డ్, ప్రతిరోజు కూడా కర్డ్ అనేది మార్నింగ్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ కూడా కంపల్సరీగా కర్డ్ అనేది ఉంటుంది. ఎందుకంటే కర్డ్ బ్యాడ్ ఫ్యాటర్ అనమాట, మన బాడీలో ఉన్న ఫ్యాట్ మొత్తాన్ని కట్ చేసేస్తుంది. సో ఈ విధంగా మీరు కూడా స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.